నల్లేరు ముక్కలు, ఇగో ఎండుమిరకాయలు కూడా దిగమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ చెప్పా కదా. ఈరోజు నల్లేరు పచ్చడి, ఇగో నల్లేరు ముక్కలు వేయించుతున్నా చూడండి. నల్లేరు ఇది పురాతనమైన వంట. నూనెలో బాగా వేగాలి ఈ ముక్కలు. వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా వేసి ఇంకా వేయించాలి. వేయించిన తర్వాత రోటి దగ్గరికి వెళ్తాం మనం. రోటి దగ్గరికి వెళ్ళాక అప్పుడు కొద్దిగా చింతపండు వేసి ఎండుమిరకాయలు వేసి నూరితే నల్లేరు పచ్చడి రెడీ. ఇటు ఏమో ఎల్లిపాయలు, ఇటు ఇంకో ఎల్లిపాయ కూడా వేయాలి. ఎల్లిపాయలు కూడా ఉన్నాయి. ఇంకా ముక్కలు వేయించుతున్నా, ముక్కలు వేగల తిరిగేస్తున్నాను. ఇంకో కరివేపాకు, మొత్తం ముక్కలు వేగాలి, బాగా వేగుతుంది. ఎందుకంటే ఇది మొత్తం మన మునగకాయ టైపు శుభ్రంగా పైన పొట్టు తీసి లోన గుజ్జు కాండం ఉంటుంది. ఆ కాండం తీసుకొని మనం వేయించుకోవాలి. వేయించుకుంటే కింద ముక్క పట్టు తాగండి ఒక్క నిమిషం. ఎందుకంటే ఇది బాగా దురద ఉంటుంది. దురద పోవాలంటే బాగా వేయించాలి. సచ్చి బొబ్బలు వచ్చినట్టు ఉంటాయి అనమాట. ఈ ముక్కలు బాగా మన మునక్కాయ ముక్కల శుభ్రంగా పొట్టు తీసి మంచిగా వేగాలి. పూర్వం ఎప్పుడో చేసేవాళ్ళు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు రాళ్ళు ఉన్నట్టు ఉంటాయి గట్టిగా. మన శరీరంలో ఉన్న ఎముకలు మంచి గట్టిగా ఉంటాయి. ఇది కాల్షియం అంటారు కదా, కాల్షియం ట్యాబ్లెట్లు అని, అట్లాంటి పవరు కాల్షియం యొక్క గుణాలు ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇదిగో చూడండి బాగా ఏగిని చూపించమ్మా. బాగా ఏగిన ఇవి నల్లేరు ముక్కలు, నల్లేరు పచ్చడి అంటున్నాం. పచ్చడి రెడీ అవుతుంది ఇంకొద్ది సేపట్లో. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొద్ది క్షణాల్లో నల్లేరు పచ్చడి రెడీ. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, మీ రైతు బిడ్డ.